కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, అలాగే పారిశ్రామిక సంస్థలు, స్టీల్ ప్లాంట్, రైల్వే పనులతో జిల్లాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి జరగలేదని విమర్శించిన ఆయన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తే ముందు వాస్తవాలు తెలుసుకుని ప్రతిపక్ష నేతలు మాట్లాడాలి అంటూ ఆయన సూచించారు. పూర్తి స్థాయిలో ఏదైతే దుగ్గనపల్లి అనే గ్రామం దాల్మియా సిమెంట్కి ఒక 500 మీటర్ల దూరంలోనే ఉంది. వాళ్ళ పబ్లిక్ హీరింగ్లో కూడా మాట చెప్పడం జరిగింది. త్వరగా ఈసీ వస్తానే వేయడం జరిగింది. పాత విధంగానే పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎవరైనా రాజకీయాలలో ఏమే కానీ ఇప్పుడు డైరెక్ట్ కాదు. ఈరోజు వాసన సీనియర్ నాయకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుకు తీసుకొని పార్టీలో ఉండి నడిపించినారు. సార్కి ఇది పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఏ విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో, రాజ్యసభ విషయంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుందో అదే విధంగానే ఇక్కడ కూడా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూచాయిగా చర్చించి 3 పార్టీల